ఈరోజు మనం ఒక చారిత్రక సంఘర్షణ మూలాల్లోకి వెళ్తున్నాం. చాలా మందికి ముల్కీ వివాదం అనగానే 20వ శతాబ్దపు సమస్యగా తెలుసు కదా. అవును. కాని మన దగ్గరున్న ఆధారాల ప్రకారం దీని వేళ్లు 600 ఏళ్ల క్రితం బహమనీ సుల్తానుల కాలంలోనే ఉన్నాయి. నిజమే. ఈరోజు మనం ఆ పాత కథలోకి లోతుగా వెళ్దాం. ఒక పరిపాలనా సమస్య ఎలా ఒక ప్రాంతపు గుర్తింపు సమస్యగా మారిందో చూద్దాం. అవును. ముల్కీ అనే పదం వినడానికి చిన్నదే అయినా దాని వెనుక ఉన్నది కేవలం ఉద్యోగాల గొడవ కాదు. అది అధికారం, సంస్కృతి, గౌరవం వీటన్నిటికోసం జరిగిన ఒక సుదీర్ఘ పోరాటం. అంటే ముల్కీ అనే పదంలోనే ఒక హక్కు ధ్వనిస్తోంది. ఇది మానేలా మాకు మొదటి అవకాశం ఉండాలి అని. కరెక్ట్. అదే గైర్ముల్కీ అంటే కేవలం బయటి వ్యక్తి కాదు, మా అవకాశాలను తీసుకునేవాడు అనే ఒక అనుమానం, ఒక ఆందోళన కూడా దాగి ఉంది. ఈ 2 పదాల మధ్య ఉన్న ఉద్రిక్తతే మన చర్చకు పునాది. అవును. సరే, ఇంతకీ ఈ కథ ఎక్కడ మొదలైంది? ఈ బీజం ఎక్కడ పడింది? ఈ వివాదం యొక్క మూలాలు మనకు బహమనీ సుల్తానుల పాలనలో కనిపిస్తాయి. అంటే 14వ శతాబ్దంలో దక్కన్ను పాలించడం మొదలుపెట్టినప్పుడు వారి పరిపాలనలో 2 ప్రధాన వర్గాలుండేవి. 2 వర్గాలా? అవును. ఈ 2 వర్గాల మధ్య ఏర్పడిన స్పర్ధే ఈ సమస్యకు నాంది పలికింది. ఒక్క నిమిషం, ఆ 2 వర్గాలెవరు? ఇద్దరూ బహమనీ సామ్రాజ్యానికి సేవ చేస్తున్నవారే కదా, మరి వారి మధ్య అంత తీవ్రమైన విభేదాలెందుకొచ్చాయి? మంచి ప్రశ్న. మొదటి వర్గం దక్కనీలు. దక్కనీలు. పేరుకు తగ్గట్టే వీరు దక్కన్కు చెందినవారు. అంటే ఖిల్జీ, తుగ్లక్ వంశాల కాలంలో ఢిల్లీ సుల్తానేట్ నుండి వచ్చి కొన్ని తరాలుగా దక్కన్లో స్థిరపడిన సున్నీ ముస్లింలు. ఈ నేలతో, ఇక్కడి సంస్కృతితో వారికొక బంధం ఏర్పడింది. అంటే ఆ కాలానికి వాళ్లను స్థానికులుగా చెప్పొచ్చు. మరి రెండో వర్గం? రెండవ వర్గం అఫాఖీలు లేదా పరదేశీయులు అని కూడా అనేవాళ్లు. అఫాకీలు. వీరు కొత్తగా ఇరాన్, ఇరాక్, అరేబియా, టర్కీల నుండి వలస వచ్చిన షియా ముస్లింలు. వీరి భాష, సంస్కృతి, ఆచారాలు అన్నీ దక్కనీలతో పోలిస్తే భిన్నంగా ఉండేవి. దీంతో మొదట్నుంచి వీరి మధ్య ఒక అగాధమేర్పడింది. నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కేవలం వాళ్ళు వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చారని, వేర్వేరు మతశాఖలకు చెందినవారనే కారణంతో ఇంత పెద్ద విభేదమా? దీని వెనుక ఇంకా బలమైన కారణం ఉండి ఉండాలి. ఖచ్చితంగా ఉంది. అది కేవలం సాంస్కృతిక భేదం కాదు, నైపుణ్యంలో ఉన్న తేడా. ఓ. అఫాకీలకు అరబిక్, పర్షియన్ భాషలపై అద్భుతమైన పట్టుండేది. ఆ కాలంలో అవే పరిపాలనా భాషలు. అవును. అంతేకాదు, వారి దగ్గర ఆధునిక పరిజ్ఞానం కూడా ఉండేది. మన దగ్గరున్న ఒక ఆసక్తికరమైన సమాచారమేంటంటే, వాళ్ళు 15వ శతాబ్దానికి ముందే మాలి వంటి ప్రాంతాలలో పటాలు, గ్లోబులు తయారు చేయడంలో నిపుణులు. పటాలు, గ్లోబులు అంటారా? 15వ శతాబ్దంలో అంటే వాళ్ళు కేవలం యోధులు, పరిపాలకులు మాత్రమే కాదు, ఆ కాలపు టెక్నోక్రాట్స్ అన్నమాట. అంతే. ఈ టెక్నాలజీ గ్యాప్ వారికి పెద్ద అడ్వాంటేజ్ అయ్యిందంటారా? నిస్సందేహంగా. ఈ భాషా, సాంకేతిక నైపుణ్యాల వల్లే బహమనీ సుల్తానులు పరిపాలనలో అఫాకీలకే పెద్దపీట విచారు. కీలకమైన పదవులు, ఉన్నత ఉద్యోగాలన్నీ వారికే దక్కాయి. ఓకే. దానికి తోడు పాలకులకు, అఫాకీలకు మధ్య షియాబంధం కూడా ఉండేది. ఇది దక్కనీలకు తీవ్రమైన అసంతృప్తిని కలిగించింది. ఓకే, ఇప్పుడు చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదొక రకంగా చూస్తే ఒక పాత కంపెనీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ మేనేజర్లకు, కొత్తగా విదేశాల నుండి వచ్చిన హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్లకు మధ్య జరిగే కోల్డ్ వార్ లాంటిది. అద్భుతమైన పోలిక. ఒకరి దగ్గర అనుభవం ఉంది, ఇంకొకరి దగ్గర కొత్త టెక్నాలజీ ఉంది. సరిగ్గా అదే. దానికి తోడు ఈ షియా సున్నీ విభేదం కేవలం మతపరమైనది కాదు. అప్పట్లో ఇరాన్ అంటే షియా సామ్రాజ్యం, ఇంకా సెంట్రల్ ఆసియా అంటే సున్నీ ప్రాబల్యమున్న ప్రాంతం. ఆ రెండిటి మధ్య ఉన్న రాజకీయ వైరం కూడా దీనికి మరింత ఆజ్యం పోసింది. అంటే ఒక గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ లోకల్ గొడవగా మారిందన్నమాట. అవును. తమ సొంత గడ్డపైనే తాము పరాయివాళ్లమయ్యామనే భావన దక్కనీల్లో బలంగా నాటుకుపోయింది. ఈ అగ్ని లోపల రగులుతూనే ఉంది. ఇంత తీవ్రమైన, సంక్లిష్టమైన సమస్యని ఎదుర్కోవడం ఏ పాలకుడికైనా కష్టమే. మరి బహ్మనీల తర్వాత వచ్చిన కుతుబ్ షాహీలు ఈ నిప్పును ఎలా ఆపారు? లేక అది వారి రాజ్యాన్ని కూడా దహించివేసిందా? ఇక్కడే కథ ఆసక్తికరంగా మలుపు తిరుగుతుంది. చెప్పండి. కుతుబ్షాహీ వంశస్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్షా స్వయంగా ఒక అఫాకీ. ఓ, తనే ఒక అఫాకియా? అవును. కాని అతను బహమనీలు చేసిన తప్పుల నుండి ఒక కీలకమైన పాఠం నేర్చుకున్నాడు. రాజ్యాన్ని నిలబెట్టాల్సింది ఆయుధాలు కాదు, ప్రజల నమ్మకం అని గ్రహించాడు.
దక్కన్లో స్థిరమైన పాలన అందించాలంటే స్థానికుల మద్దతు తప్పనిసరి అని అతనికి అర్థమైంది. అంటే అతను బహ్మనీల విధానాన్ని పూర్తిగా తిరగరాశాడన్నమాట. బహుశా అతను మొదట పరిపాలనలో దక్కనీలకు చోటు కల్పించి ఉంటాడు కదా, నమ్మకం కలిగించడానికి అదే మొదటి మెట్టు. ఖచ్చితంగా. మీరు చెప్పిందే మొదటిది. కుతుబ్షాహీల గొప్పతనమేంటంటే వాళ్ళు ఈ సమస్యను కేవలం ఉద్యోగాల పంపిణీగా చూడలేదు. మరి ఎలా చూశారు? ఇది సాంస్కృతిక ఏకీకరణకు ఒక అవకాశం అని గ్రహించారు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగాలలో దక్కనీలకు పెద్దపీట వేశారు. వారిని పరిపాలనలో భాగం చేయడం ద్వారా వారిలో అభద్రతాభావాన్ని, అన్యాయం జరిగిందన్న భావనను తొలగించారు. అది తెలివైన ఎత్తుగడ. కాని కేవలం ఉద్యోగాలు ఇస్తే సరిపోదు కదా. తరతరాలుగా ఉన్న సాంస్కృతిక అగాధాన్ని ఎలా పూడ్చారు? అక్కడే వారి అసలైన రాజనీతి కనిపిస్తుంది. కేవలం పర్షియన్, అరబిక్ భాషలకే పరిమితం కాకుండా తెలుగు వంటి స్థానిక భాషలను, సంస్కృతిని ఎంతగానో ప్రోత్సహించారు. ఆ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయితే మల్కీ భారాముడు అనే బిరుదు కూడా పొందాడు. తెలుగు కవులను ఆదరించాడు. దీనివల్ల ఈ పాలకుడు మనవాడు అనే భావన ప్రజలలో కలిగి ఉంటుంది. కలిగింది. అంతే. ఇక మూడోవది బహుశా అత్యంత కీలకమైనది అనుకుంటా, అధికారంలో భాగస్వామ్యం. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. కుతుబ్షాహీలు కేవలం ఉద్యోగాలివ్వలేదు, అధికారాన్ని, గౌరవాన్ని పంచుకున్నారు. అక్కన్నా, మాదన్నా వంటి తెలుగువారిని ప్రధానమంత్రి, సైన్యాధ్యక్షుడు వంటి అత్యున్నత పదవుల్లో నియమించారు. ఓహో. ఒక స్థానిక వ్యక్తి పరిపాలనలో అత్యున్నత స్థానానికి చేరగలడు అనే సందేశాన్ని ఇది బలంగా పంపింది. ఇది కేవలం పరిపాలన కాదు, అద్భుతమైన రాజనీతి. మరి దీనివల్ల ఏమైంది? ఫలితం ఎలా ఉంది? అద్భుతంగా పనిచేసింది. బహమనీల కాలంలో నిత్యం ఘర్షణలతో అట్టుడికిన దక్కన్ కుతుబ్షాహీల కాలంలో ప్రశాంతతకు, సామరస్యానికి నిలయంగా మారింది. ముల్కీ గైర్ముల్కీ ఘర్షణలు దాదాపుగా కనుమరుగయ్యాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది దక్కన్లో ఒక స్వర్ణయుగంలాంటిది అనొచ్చు. అంటే కుతుబ్షాహీలు ఒక రకంగా ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుక్కున్నారు. ఒక తరంపాటు అంతా ప్రశాంతంగా ఉంది. కాని చరిత్రలో శాశ్వత పరిష్కారాలుండవు కదా. ఈ సమతుల్యత ఎక్కడా, ఎలా దెబ్బతింది? అసఫ్ జాహీల రాకతో కథ మలుపు తిరిగిందా? అవునో, ఇక్కడే చరిత్ర పునరావృతమైంది. 1724లో నిజాముల్ ముల్క్ అసఫ్జాహీ వంశాన్ని స్థాపించినప్పుడు ఈ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఎలా? తనతో పాటు ఉత్తర భారతదేశం నుండి తన అనుచరులను, పరిపాలకులను, సైనికులను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చాడు. ఆగండి, ఇది వింటుంటే మళ్ళీ బహ్మనీల కథే గుర్తొస్తోంది. వాళ్లు కూడా బయటి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. నిజాం కూడా అదే తప్పు చేశాడా? దాదాపుగా అదే జరిగింది. కుతుబ్షాహీల అనుభవం నుండి పాఠాలు నేర్చుకోలేదా? అలా జరగలేదు. నిజాముల్ ముల్క్ తనతో వచ్చిన ఉత్తర భారత బృందానికే పరిపాలనలో కీలక పదవులు అప్పగించాడు. మంత్రులుగా, జాగీర్దారులుగా, ఉన్నతాధికారులుగా వారినే నియమించాడు. అయితే కాలక్రమేణా ఆ అధికారులు, వారి వారసులు ఇక్కడే స్థిరపడినప్పటికీ వారి మూలాలు ఉత్తర భారతదేశంలో ఉండటంతో స్థానిక ప్రజలు వారిని ఎప్పటికీ గైర్ ముల్కీలుగానే చూశారు. కాని వాళ్లు కూడా కొన్ని తరాలుగా ఇక్కడే ఉంటున్నారు కదా. దక్కనీలలాగా వాళ్లను కూడా స్థానికులుగా ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే వారి భాష, యాస, సంస్కృతి వేరుగా ఉండేవి. వారు ఎక్కువగా ఉర్దూ, పర్షియన్ మాట్లాడేవారు. స్థానిక తెలుగు, మరాఠీ, కన్నడ సంస్కృతులతో వారు పూర్తిగా మమేకం కాలేకపోయారు. కుతుబ్షాహీలు చేసిన సాంస్కృతిక ఏకీకరణ ప్రయత్నం ఇక్కడ జరగలేదు. అంటే ఆ బయటివారు అనే భావన బలంగా ఉండిపోయింది. ఈ పరిస్థితి ఎప్పుడు మరింత ముదిరింది? ఎప్పుడు ఇది ఒక ఉద్యమానికి దారితీసింది? 19వ శతాబ్దం మధ్యలో, ముఖ్యంగా అఫ్జల్ ఉద్దౌలా పాలనలో, అంటే 1857 నుండి 1869 మధ్య. ఈ సమస్య మరింత జటిలమైంది. ఆ సమయంలో ఏం జరిగింది? అప్పటికే బ్రిటిష్ ప్రభావం పెరుగుతోంది, ఆధునిక విద్యకు ప్రాధాన్యత పెరిగింది. అలీగఢ్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న ఉత్తర భారతదేశం నుండి వచ్చినవారు ఇంగ్లీషు, పర్షియన్ విద్యలో ముందుండటంతో ప్రభుత్వంలోని దాదాపు అన్ని కీలక పదవులను గైర్ముల్కీలే ఆక్రమించారు. అంటే స్థానిక ముల్కీలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయన్నమాట. ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెరిగినా ఉద్యోగాల కోసం బయటి వాళ్లతో పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే జరిగింది. విద్యావంతులైన స్థానిక ముల్కీలలో తీవ్రమైన ఆగ్రహం, నిరాశ పెల్లుబికింది. మా చదువుకు, మా నైపుణ్యానికి మా సొంత గడ్డపైనే విలువలేదా అనే ప్రశ్న వారిలో బలంగా నాటుకుపోయింది.
ఈ అసంతృప్తే అవును, ఈ అసంతృప్తే తరువాతి కాలంలో సంఘటిత రూపం దాల్చి ముల్కీ ఉద్యమాలకు దారితీసింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఇది మరింత తీవ్ర రూపం దాల్చి ఒక పెద్ద రాజకీయ ఉద్యమంగా మారింది. 1919లో నిజాం ఒక ఫర్మాన జారీ చేసి ముల్కీలకు ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినా అమలు సరిగ్గా జరగలేదా? సరిగా జరగలేదు. సరే, ఈ మొత్తం చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బహమనీల కాలంలో రెండు బయటి సమూహాల మధ్య మొదలైన ఒక అంతర్గత ఘర్షణ, కుతుబ్ షాహీల సమతుల్య రాజనీతి వల్ల చల్లబడి, అసఫ్ జాహీల కాలంలో అసలైన స్థానికేతర వివాదంగా మారి ఒక పెద్ద ఉద్యమంగా ఎలా రూపుదిద్దుకుందో మనం చూశాం. దీన్ని మనం ఇంకా పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ వివాదం కేవలం ఉద్యోగాల కోసం జరిగిన పోరాటం మాత్రమే కాదు. అవును, ఇదొక ప్రాంతపు ప్రజల గుర్తింపు, ఆత్మగౌరవం, పరిపాలనలో ప్రాతినిధ్యం, ఇంకా వారి హక్కులకు సంబంధించింది. ఒక ప్రాంతానికి వలసలు వచ్చినప్పుడు అక్కడి స్థానిక ప్రజల ఆకాంక్షలను, అవకాశాలను పరిగణనలోకి తీసుకోకపోతే ఎలాంటి సామాజిక, రాజకీయ పరిణామాలు ఎదురవుతాయో చెప్పటానికి ఇదొక చారిత్రక సాక్ష్యం. అంటే వలసలు, స్థానికత అనే అంశాలు ఒక ప్రాంతపు చరిత్రను, భవిష్యత్తును కూడా ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పటానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ. కుతుబ్ షాహీల విజయం సమతుల్యతలో ఉంటే, బహమనీలు, అసఫ్ జాహీల కాలంలోని సమస్య పక్షపాతంలో ఉంది. నిస్సందేహంగా వనరులు, అవకాశాలు పరిమితంగా ఉన్నప్పుడు, వాటి పంపకం న్యాయంగా, సమానంగా లేనప్పుడు ఇలాంటి ఘర్షణలు తలెత్తడం సహజం. చరిత్ర మనకు చెప్పే పాఠమిదే. ఈ మొత్తం సంభాషణ వింటుంటే నాకో ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచీకరణ పెరిగిన ఈ ఆధునిక కాలంలో ఒక నగరం లేదా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బయటి నుండి నైపుణ్యం అవసరం. తప్పకుండా. అలాంటప్పుడు ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం స్థానిక ప్రతిభను, బయటి నుండి వచ్చే నైపుణ్యాన్ని ఎలా సమతుల్యం చెయ్యాలి? ఈ చారిత్రక అనుభవాల నుండి నేటి సమాజం నేర్చుకోగల పాఠాలేమైనా ఉన్నాయా?